స్టూడెంట్స్ ఈ వీడియోలో మనము ఇంటర్నల్ స్ట్రక్చర్ ఆఫ్ హార్ట్ అండ్ వర్కింగ్ ఆఫ్ హార్ట్ గురించి డిస్కస్ చేయడం అనేది జరుగుతుంది. ఇప్పుడు మనం ఇంటర్నల్ స్ట్రక్చర్ ఆఫ్ హార్ట్ గురించి డిస్కస్ చేయడం అనేది జరుగుతుంది. ఇక ఇమేజ్‌లో మీరు చూసినట్లయితే ఇక్కడ హార్ట్ అనేది మనకు కోన్ షేప్డ్ ఆర్గాను. ఒక లెఫ్ట్ సైడ్ టిల్ట్ అయి ఉంటుంది. హార్ట్ అనేది ఒక చెస్ట్ క్యావిటీలో ఉంటుంది. ఈ చెస్ట్ క్యావిటీనే మనము మీడియాస్టర్నమ్ అంటాం. ఈ చెస్ట్ క్యావిటీని మీడియాస్టర్నమ్ అంటాం. హార్ట్‌ని ప్రొటెక్ట్ చేస్తూ రిబ్ కేజ్ అనేది ఇలా ఉంటుందన్నమాట. హార్ట్ యొక్క ప్రైమరీ ఫంక్షన్ ఏంటి అంటే బ్లడ్‌ని పంప్ చేయడం. సో, మనం హార్ట్‌ని చూసినట్లయితే, హార్ట్‌లో మనకు హార్ట్‌ని ప్రొటెక్ట్ చేస్తూ ఒక మెంబ్రేన్ అనేది ఉంటుంది. ఈ మెంబ్రేన్‌నే మనం ఏమంటాము అంటే పెరికార్డియం అనేసి అంటాం. పెరికార్డియం అనేది ఇది ఒక డబుల్ లేయర్డ్ మెంబ్రేన్. అంటే దీంట్లో 2 లేయర్స్ ఉంటాయి. ఈ 2 లేయర్స్ ఏంటి అంటే, ఒకదాన్నేమో మనం ఏమంటాము ఫైబ్రస్ పెరికార్డియం అంటాం. రెండో దాన్ని ఏమంటాము అంటే సీరస్ పెరికార్డియం అనేసి అంటాం. ఈ సీరస్ పెరికార్డియము మళ్ళీ 2 భాగాలుగా ఉంటుందన్నమాట. ఒకదాన్నేమి అంటాము అంటే పెరైటల్ పెరికార్డియం అంటాము. రెండో దాన్ని విసరల్ పెరికార్డియం అని చెప్పడం అనేది జరుగుతుందనమాట. సో, హార్ట్ స్ట్రక్చర్‌ని మనం ఈ హార్ట్ వాల్‌లో ఉండేటువంటి స్ట్రక్చర్స్‌ని మనం చూసినట్లయితే ఫస్టు ఫస్ట్ ఔటర్ మోస్ట్‌లో ఉండేదాన్ని మనం ఏమంటాము ఫైబ్రస్ పెరికార్డియం. ఇది ఫైబ్రస్ పెరికార్డియం. ఈ ఫైబ్రస్ పెరికార్డియం తర్వాత మనకు సీరస్ పెరికార్డియంలో ఫస్ట్ లేయరు పెరైటల్ పెరికార్డియం అనేది వస్తుంది. ఇది పెరైటల్ పెరికార్డియం. దీని తర్వాత మనకు విసరల్ పెరికార్డియం అనేది వస్తుంది. విసరల్ పెరికార్డియం. ఈ విసరల్ పెరికార్డియంనే మనం ఎపికార్డియం అని కూడా అంటాము. ఈ ఎపికార్డియం తర్వాత మనకు మయోకార్డియం లేయరు థికెస్ట్ లేయర్ హార్ట్ వాల్స్‌లో ఉండేటువంటి థికెస్ట్ లేయర్‌ని మనం ఏమంటాము మయోకార్డియం అంటాం. దాని తర్వాత మనకు ఎండోకార్డియం అనేది రావడం జరుగుతుంది. ఇది ఎండోకార్డియం. సో, ఫస్ట్ లేయర్‌ని మనం ఏమంటాము ఫైబ్రస్ పెరికార్డియం అనేసి అంటాం. ఫైబ్రస్ పెరికార్డియం తర్వాత మనకు సీరస్ పెరికార్డియం వస్తుంది. ఈ సీరస్ పెరికార్డియంలో 2 లేయర్స్ ఉంటాయి. ఫస్ట్ దాన్ని ఏమంటాము పెరైటల్ పెరికార్డియం అంటాం. రెండో దాన్ని ఏమంటాము విసరల్ పెరికార్డియం అంటాం. ఈ విసరల్ పెరికార్డియంనే మనము ఎపికార్డియం అని కూడా అంటాం. ఎందుకంటే ఇది హార్ట్ వాల్ లోపల ఆల్మోస్ట్ లోపలికి చొచ్చుకొని ఉంటుందన్నమాట. దీని తర్వాత వచ్చేటువంటి లేయర్‌ని మనం ఏమంటాము మయోకార్డియం అంటాం. ఈ మయోకార్డియం అనేది థికెస్ట్ లేయర్ అన్నమాట. దాని లోపల ఉండేటువంటి లేయర్‌ని మనము ఎండోకార్డియం అనేసి అంటాం. ఎండోకార్డియం. ఇక్కడ మనకు దీని లోపల ఇక్కడ హార్ట్ చాంబర్స్ ఉంటాయి. ఏట్రియా, వెంట్రికల్ ఈ చాంబర్స్ ఉండడం అనేది జరుగుతుంది. ఇక్కడ మీరు చూసినట్లయితే ఇక్కడ ఈ ఎపికార్డియం లేదా విజరల్ పెరికార్డియంకి, పెరైటల్ పెరికార్డియంకి మధ్యలో ఒక స్పేస్ ఉంటది. ఈ స్పేస్‌ని మనము పెరికార్డియల్ స్పేస్ అనేసి అంటాం. ఈ పెరికార్డియల్ స్పేస్ లోపల ఫ్లూయిడ్ అనేది ఫిల్ అయి ఉంటుంది. ఈ ఫ్లూయిడ్‌నే మనం ఏమంటాము అంటే పెరికార్డియల్ ఫ్లూయిడ్ అంటాం. పెరికార్డియల్ ఫ్లూయిడ్. హార్ట్ అనేది ఒక పల్సేటింగ్ ఆర్గాన్. ఎప్పుడు లబ్ లబ్ అనేసి కొట్టుకుంటూ ఉంటుంది. ఇక్కడ ఫ్రిక్షన్ లేకుండా లూబ్రికేటింగ్ కోసం ఈ ఫ్లూయిడ్ అనేది హెల్ప్ చేస్తుంది. అట్ ద సేమ్ టైమ్ ఇది హార్ట్‌కి షాక్ రాకుండా ఇది అబ్జార్బర్ లాగా, షాక్ అబ్జార్బర్ లాగా ఈ పెరికార్డియల్ ఫ్లూయిడ్ అనేది మనకు హెల్ప్ చేస్తుంది. ఇది హార్ట్ వాల్‌లో ఉండేటువంటి మనకు లేయర్స్ అన్నమాట. దీని తర్వాత ఎక్స్టర్నల్ స్ట్రక్చర్ ఆఫ్ హార్ట్‌ని మనం చూసుకున్నట్లయితే ఎలా కనిపిస్తుంది అంటే ఇలా ఉంటుంది. ఇది ఎక్స్టర్నల్ స్ట్రక్చర్ ఆఫ్ హార్ట్. ఈ హార్ట్‌లో మనకు బేసిక్‌గా 4 చాంబర్స్ అనేవి ఉంటాయి. పైన ఉండేటువంటి చాంబర్స్‌ని మనం ఏమంటాము ఏట్రియం అనేసి అంటాం. కింద ఉండేటువంటి చాంబర్స్‌ని వెంట్రికల్ అనేసి అంటాం. రైట్ సైడ్ ఉండేటి దాన్ని రైట్ ఏట్రియం అంటాము. లెఫ్ట్ సైడ్ ఉండేదాన్ని లెఫ్ట్ ఏట్రియం అనేసి అంటాం. రైట్ సైడ్ ఉండే వెంట్రికల్‌ని రైట్ వెంట్రికల్ అంటాము. లెఫ్ట్ సైడ్ ఉండేటువంటి వెంట్రికల్‌ని లెఫ్ట్ వెంట్రికల్ అనేసి అంటామనమాట. ఇక్కడ రైట్ ఏట్రియంలో మనకు 2 వైపులా లెఫ్ట్ ఏట్రియంలోను, రైట్ ఏట్రియంలోను ఒక ఇయర్ లైక్ ప్రొజెక్షన్ వస్తుంది. ఈ ప్రొజెక్షన్‌ని మనం ఏమంటాము అంటే ఆరిక్యులర్ అపెండేజెస్ అనేసి అంటాం. ఈ ఇయర్ లైక్ ప్రొజెక్షన్ ఇక్కడ ఉండేటువంటి ఈ ఇయర్ లైక్ ప్రొజెక్షన్ ఇక్కడ కూడా ఇటువైపు కూడా ఇక్కడ ఇయర్ లైక్ ప్రొజెక్షన్ వస్తుంది. దీన్ని ఆరిక్యులర్ అపెండేజెస్ అనేసి అంటాం. సో, వెంట్రికల్‌ని మనం సెపరేట్ చేస్తూ 2 వెంట్రికల్స్‌ని సెపరేట్ చేస్తూ ఇంటర్ వెంట్రికులర్ గ్రూవ్ అనేది మనకుంటుంది. ఈ ఇంటర్ వెంట్రికులర్ గ్రూవ్‌లో మనకు కరోనరీ ఆర్టరీస్ అనేవి ఉంటాయి. ఇవి బ్లడ్‌ని హార్ట్‌కు సప్లై చేస్తాయి. హార్ట్ పనిచేసేదానికి కావాల్సినటువంటి బ్లడ్‌ని పంప్ చేస్తాయి. తర్వాత రైట్ ఏట్రియంని, లెఫ్ట్ ఏట్రియంని మనకు సెపరేట్ చేస్తూ మనకు ఇంటర్ ఏట్రియల్ సెప్టా అనేది ఉంటుంది. వెంట్రికల్స్ సెపరేట్ చేస్తూ కూడా ఇంటర్ వెంట్రికులర్ సెప్టా అనేది ఇలా ఉంటుందన్నమాట. సో, 2 వెంట్రికల్స్‌ని, ఏట్రియంని సెపరేట్ చేస్తూ మనకు ఇక్కడ ఒక సెప్టా ఉంటుంది. ఈ సెప్టాని మనం ఏమంటాము అంటే కరోనరీ సల్కస్, కరోనరీ సల్కస్ అంటాం. ఈ కరోనరీ సల్కస్‌లో మనకు కరోనరీ వెయిన్ అనేది ఉంటుంది.
వెయిన్. అంటే కరోనరీ వెయిన్ అంటే హార్ట్ పనిచేసేటప్పుడు డీఆక్సిజనేటెడ్ బ్లడ్ ప్రొడ్యూస్ అవుతుంది. ఆ డీఆక్సిజనేటెడ్ బ్లడ్‌ని తీసుకొనొచ్చేటువంటి వెయిన్‌ని కరోనరీ వెయిన్ అనేది చెప్పడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ ఇంటర్నల్ స్ట్రక్చర్ ఆఫ్ హార్ట్ మనం తీసుకున్నట్లయితే సో, బేసిక్‌గా హార్ట్ అనేది మనకు ఇలా కనిపిస్తుంది. హ్యూమన్ బాడీ లోపల హార్ట్ ఇలా కనిపిస్తది. ఇలా కనిపిస్తుంది. సో, మనం సింప్లిసిటీ కోసం ఇలా డ్రా చేసాం. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఏట్రియం, ఇదేమో వెంట్రికలు. సో, ఇక్కడ హార్ట్‌లో మనకు ఒక స్పెషల్ టైప్ ఆఫ్ టిష్యూస్ కనిపిస్తాయి. ఈ స్పెషల్ టైప్ ఆఫ్ టిష్యూస్‌ని నోడల్ టిష్యూ అంటాం. జనరల్‌గా కార్డియాక్ మజిల్, హార్ట్ మజిల్‌ని కార్డియాక్ మజిల్ అంటాం. కార్డియాక్ మజిల్ యొక్క ప్రైమరీ ఫంక్షన్ ఏంటి అంటే కాంట్రాక్షన్ అనమాట. కాకపోతే కొన్ని స్పెషల్ టైప్స్ ఆఫ్ టిష్యూస్ ఉంటాయి. నోడల్ టిష్యూస్ అనేసి అంటాం. ఈ నోడల్ టిష్యూస్ ఇంపల్సెస్‌ని జనరేట్ చేస్తాయి. ఇవి 2 ఉంటాయి. 2 నోడల్ టిష్యూస్ ఉంటాయి. ఒకటేమో ఇక్కడ ఉంటుంది. ఒకటేమో ఇక్కడ ఉంటుందన్నమాట. ఇక్కడ ఉండేటువంటి నోడల్ టిష్యూని ఎస్ఏఎన్ నోడల్ టిష్యూ అంటాం. ఇక్కడ ఎస్ఏఎన్ సైనోఏట్రియల్ నోడ్ అనేసి అంటాం. ఇక్కడ ఉండేదాన్ని ఏవిఎన్ నోడ్ అంటే ఏట్రియోవెంట్రికులర్ నోడ్ అనేసి అంటాం. ఇవి కాకుండా హార్ట్‌లో మనకు 2 ఆర్చెస్ అనేవి కనిపిస్తాయి. అంటే హార్ట్ బ్లడ్ పంప్ చేస్తుంది గదా! అంటే బ్లడ్‌ని తీసుకెళ్ళడానికి, మళ్ళీ తీసుకురావడానికి 2 ఆర్చెస్ అనేవి ఉంటాయన్నమాట. సో, ఫస్టు దాన్నేమంటాము పల్మనరీ ఆర్చ్ అంటాం. ఇక్కడ ఉండేదాన్ని పల్మనరీ ఆర్చ్ అంటాం. ఈ పల్మనరీ ఆర్చ్ పల్మనరీ అంటే లంగ్స్. లంగ్స్‌కి తీసుకెళ్ళేటువంటి ఆర్చ్‌ని పల్మనరీ ఆర్చ్ అంటాం. రెండో దాన్నేమంటాము సిస్టమిక్ ఆర్చ్ అంటాం. ఇది సిస్టమిక్ ఆర్చ్. ఇదేం చేస్తుంది బాడీ పార్ట్స్‌కి బ్లడ్‌ని తీసుకెళ్ళడం అనేది జరుగుతుంది. సో, 2 ఆర్చెస్ అనేవి ఉంటాయి. ఒకటి పల్మనరీ ఆర్చ్ లంగ్స్‌కి తీసుకెళ్తుంది. రెండోది సిస్టమిక్ ఆర్చ్ బాడీ పార్ట్స్‌కి తీసుకెళ్ళడం అనేది జరుగుతుంది. ఇది ఇంటర్నల్ స్ట్రక్చర్ ఆఫ్ హార్ట్ అన్నమాట. సో, ఏట్రియాని మనం చూసినట్లయితే, ఏట్రియా పైన ఉండేటువంటి చాంబర్స్‌ని ఇక్కడ ఉండేది ఈ చాంబర్స్‌ని మనం ఏట్రియం అంటాం. ఇదేమో రైట్ ఏట్రియం, ఇదేమో లెఫ్ట్ ఏట్రియం అన్నమాట. సో, ఏట్రియా యొక్క ప్రైమరీ పర్పస్ ఏంటి అంటే రిసీవింగ్ బ్లడ్. రిసీవింగ్ చాంబర్స్‌ని ఏట్రియం అనేసి అంటాం. రైట్ ఏట్రియం ఏం చేస్తుంది? రైట్ ఏట్రియం డీఆక్సిజనేటెడ్ బ్లడ్‌ని రిసీవ్ చేసుకుంటుంది. అదే లెఫ్ట్ ఏట్రియం ఏం చేస్తుంది? లెఫ్ట్ ఏట్రియం ఆక్సిజనేటెడ్ బ్లడ్‌ని రిసీవ్ చేసుకోవడం అనేది జరుగుతుందనమాట. సో, 2 ఏట్రియంస్‌ని మనకు సెపరేట్ చేస్తే ఇక్కడ మనకు ఒక ఇంటర్ ఏట్రియల్ సెప్టా అనేది ఉంటుంది. కానీ అది మనకు కనిపించదు. ఎందువల్ల కనిపించదు అంటే దాన్ని క్లోజ్ చేస్తూ ఆర్చెస్ ఉంటాయి. ఇదేమో పల్మనరీ ఆర్చ్, ఇది సిస్టమిక్ ఆర్చ్. దాని మీదుగా వెళ్తూ ఉంటాయి. కాబట్టి ఇది మనకు పెద్దగా కనిపించదనమాట. ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటి అంటే రైట్ ఏట్రియం నుంచి ఎంబ్రియోనిక్ స్టేజ్‌లో హ్యూమన్ బీయింగ్స్‌లో రైట్ ఏట్రియం నుంచి లెఫ్ట్ ఏట్రియంకి బ్లడ్ పాస్ అవుతుంది. ఈ పాస్ అయ్యేదానికి ఇక్కడ ఒక ఇక్కడ ఒక అపర్చర్ అంటే ఒక చిన్న ఓపెనింగ్ ఉంటుందన్నమాట. దీన్నే మనము ఎంబ్రియోనిక్ స్టేజ్‌లో ఫోర్మన్ వాల్వ్ అనేసి అంటాం. కానీ పెద్ద అవ్వనవ్వని ఈ ఫోర్మన్ వాల్వ్ క్లోజ్ అయిపోతుంది. ఇది ఏట్రియాలో ఒక చిన్న డిప్రెషన్ లాగా ఇలా మనకు కనిపిస్తుంది. ఒక చిన్న డిప్రెషన్ లాగా వాల్వ్ అనేది క్లోజ్ అయిపోయి ఇలా ఇలా మనకు ఒక చిన్న డిప్రెషన్ లాగా ఏట్రియంలో కనిపిస్తుంది. దీన్నే మనం ఏమంటాము అంటే ఫోజా ఓవాలిస్ అంటాం. ఈ డిప్రెషన్‌ని ఫోజా ఓవాలిస్ అంటాం. అది ఏట్రియంస్ గురించి. నెక్స్ట్ ఏట్రియంని, వెంట్రికల్‌ని ఇక్కడ చూసినట్లయితే ఏట్రియంని, వెంట్రికల్‌ని సెపరేట్ చేస్తూ ఇక్కడ మనకు ఇక్కడ ఉంది కదా! దీన్ని ఏమంటాము అంటే కరోనరీ సల్కస్ ఇందాక చెప్పుకున్నాం కదా! ఇది సెపరేట్ చేసేదాన్ని కరోనరీ సల్కస్ అంటాం. ఇందులో కరోనరీ వెయిన్ అనేది ఉంటుంది. కాకపోతే ఏట్రియం నుంచి వెంట్రికల్‌ని గార్డ్ చేస్తూ ఒక వాల్వ్ అనేసి ఉంటుంది. ఈ వాల్వ్‌నే ఇక్కడ ఉండేటువంటి ఈ వాల్వ్‌ని ఏమంటాము అంటే అంటే వాల్వ్‌ని మనం ఏమంటాము అంటే ట్రైకస్పిడ్ వాల్వ్ అనేసి అంటాం. లెఫ్ట్ సైడ్ ఉండేటువంటి వాల్వ్‌ని ఏమంటాము బైకస్పిడ్ వాల్వ్ లేదా మిట్రల్ వాల్వ్ అనేసి అంటాం. అంటే మనం వాల్వ్ అనుకున్నట్లయితే రైట్ సైడ్ మనకు వాల్వ్ ఇలా కనిపిస్తుందన్నమాట. చూసారా ఇక్కడ 3 కస్పిడ్స్ ఉన్నాయి. కాబట్టి ట్రైకస్పిడ్ వాల్వ్ అంటాం. అదే లెఫ్ట్ సైడ్ మనకు ఇలా 2 కస్పిడ్లు ఇదొక కస్పిడ్, ఇదొక కస్పిడ్ 2 వాల్వ్స్ ఉంటాయి. దీన్ని బైకస్పిడ్ వాల్వ్స్ అంటాం. ఈ వాల్వ్స్ ఏట్రియంని, వెంట్రికల్‌ని గార్డ్ చేస్తూ ఉంటాయి. అంటే వాల్వ్ యొక్క ప్రైమరీ పర్పస్ ఏంటి అంటే బ్లడ్ వెనకెళ్ళకుండా దాన్ని ప్రొటెక్ట్ చేస్తూ ఉండడం అనేది దాని యొక్క ప్రైమరీ పర్పస్ అన్నమాట. కింద ఉండేటువంటి చాంబర్స్‌ని ఇక్కడ చూసినట్లయితే ఈ కింద ఉండేటువంటి చాంబర్స్‌ని వెంట్రికల్స్ అనేసి అంటాం. ఇదొక వెంట్రికల్. ఇది రైట్ సైడ్ ఉండేటువంటి వెంట్రికల్‌ని ఏమంటాము రైట్ వెంట్రికల్ అనేసి అంటాము. లెఫ్ట్ సైడ్ ఉండేటువంటి వెంట్రికల్‌ని మనము లెఫ్ట్ వెంట్రికల్ అనేసి అనడం అనేది లెఫ్ట్ వెంట్రికల్, రైట్ వెంట్రికల్. సో, ఈ వెంట్రికల్‌లో మనం చూసినట్లయితే ఇక్కడ సాఫ్ట్‌గా ఉండదనమాట. ఇక్కడ రిడ్జెస్‌గా కనిపిస్తుంది. ఈ రిడ్జెస్‌ని మనం ఏమంటాము అంటే కాలమ్నే కార్నియా అంటాం. ఈ రిడ్జెస్‌ని మనము కాలమ్నే కార్నియా అనేసి అంటాం. ఈ రిడ్జెస్ నుంచి మనకు ఒక కోన్ షేప్ మజిల్ రావడం అనేది జరుగుతుంది. ఇలా. ఇలా ఒక కోన్ షేప్ మజిల్స్ ఒస్తాయి. ఈ కోన్ షేప్ మజిల్స్‌ని మనం ఏమంటాము అంటే పాపిల్లరీ మజిల్స్ అంటాం. ఈ కోన్ షేప్ మజిల్స్ ఇక్కడ ఇందాక చెప్పుకున్నాం గదా! ట్రైకస్పిడ్ వాల్వ్స్, బైకస్పిడ్ వాల్వ్స్ ఉంటాయని. ఈ వాల్వ్స్ కనెక్ట్ చేస్తూ కనెక్టింగ్ మజిల్స్ ఉంటాయి. దీన్నే మనం ఏమంటాము కార్డేటినీడియా అంటాం. ఈ వాల్వ్ ఓపెనింగ్‌కి, వాల్వ్ క్లోజింగ్‌కి ఇక్కడ ఉండేటువంటి కార్డేటినీడియా అనేది చాలా హెల్ప్ చేస్తాయన్నమాట. ఇది హెల్ప్ చేస్తాయన్నమాట. తరువాత ఇక్కడ ఈ బేసిక్‌గా ఈ వెంట్రుకల యొక్క వాల్వ్ అనేది చాలా హార్డ్‌గా ఉంటుంది. ఇది వెంట్రుకల గురించి. నెక్స్ట్ మనము నోడల్ టిష్యూస్ గురించి చెప్పుకోవడం అనేది జరుగుతుంది. సో, కార్డియాక్ మజిల్స్‌లో మనకు ఒక స్పెషల్ టైప్స్ ఆఫ్ టిష్యూస్ ఉంటాయి. వాటిని నోడల్ టిష్యూస్ అంటాం. 2 టిష్యూస్ ఉంటాయి. ఒకదాన్నేమో ఎస్ఏఎన్ నోడ్ అంటాము. రెండో దాన్నేమో ఏవిఎన్ నోడ్ అనేసి అంటాం. ఈ నోడ్స్ యొక్క ప్రైమరీ ఫంక్షన్ ఏంటి అంటే ఈ నోడ్స్ యొక్క ప్రైమరీ ఫంక్షన్ ఏంటి అంటే ఇంపల్సెస్‌ని జనరేట్ చేస్తాయి. ఇవేం చేస్తాయి? ఇదేమో
ఎస్ఏఎన్ నోడు, ఇదేమో ఏవిఎన్ నోడ్. ఇవేం చేస్తాయి? సెల్ఫ్ పల్సేటింగ్ అనమాట. ఇంపల్సెస్‌ని జనరేట్ చేస్తాయి. యాక్షన్ పొటెన్షియల్ హార్ట్ లబ్ డబ్ అని సౌండ్ చేయడానికి, హార్ట్ లబ్ డబ్ అనేసి ఆహ్, పల్స్ చేయడానికి కావాల్సినటువంటి యాక్షన్ పొటెన్షియల్స్‌ని ఈ ఎస్ఏఎన్ నోడ్, ఈ ఏవిఎన్ నోడ్ మనకు జనరేట్ చేయడం అనేది జరుగుతుంది. ఏవిఎన్ నోడ్ నుంచి ఇంపల్సెస్ ట్రాన్స్‌మిట్ అయ్యడానికి, వెంట్రుకల లోపలికి ట్రాన్స్‌మిట్ అవ్వడానికి ఇక్కడ మనకేం జరుగుతుందంటే ఈ ఏవిఎన్ నోడు ఏవియన్ బండిల్ అనేది జనరేట్ చేస్తుంది. ఈ ఏవియన్ బండిల్‌నే బండిల్ ఆఫ్ ఫిష్ అని కూడా అంటాం. ఇది ఇంటర్ వెంట్రిక్యులర్ సెప్టమ్ లోపలికెళ్ళిపోయి 2 బ్రాంచెస్‌గా విడిపోతుంది. ఒక బ్రాంచ్ ఏమో రైట్ సైడ్‌కెళ్తుంది. ఇంకొక బ్రాంచ్ ఏమో లెఫ్ట్ సైడ్‌కెళ్తుందనమాట. ఈ బ్రాంచ్‌ని మనం ఏమంటాము? బండిల్ ఆఫ్ ఫిష్ అనేసి అంటాం. బండిల్ ఆఫ్ ఫిష్ అంటే ఇంపల్సెస్ వెంట్రుకల వరకు స్ప్రెడ్ అవ్వడానికి. ఎందుకు వెంట్రుకల్స్ దగ్గర స్ప్రెడ్ అవ్వడానికి ఇక్కడ ఏవియన్ నోడ్ ఉందంటే, ఎస్ఏఎన్ నోడ్ మనకు ఇక్కడ ఇంపల్సెస్‌ని జనరేట్ చేయడం అనేది జరుగుతుంది. ఇంపల్సెస్ జనరేట్ చేస్తుంది. కాకపోతే ఈ ఇంపల్సెస్ ఓన్లీ ఏట్రియం వరకు మాత్రమే వెళ్తాయన్నమాట. వెంట్రుకల వరకు వెళ్ళలేవు. ఎందువల్లంటే ఏట్రియాని, వెంట్రుకల్ని సెపరేట్ చేస్తూ మనకిక్కడ కరోనరీ సల్కస్ ఉంటుంది. ఇది ఒక ఇన్సులేటింగ్ కనెక్టింగ్ టిష్యూ అనమాట. ఇది ఇంపల్సెస్‌ని పాస్ చేయలేదు. అందువల్ల ఇంపల్సెస్‌ని పాస్ చేయడానికి నేచర్ ఇక్కడ ఇంకొక నోడ్‌ని జనరేట్ చేసింది. దాన్ని ఏవియన్ నోడ్ అంటాం. ఈ ఏవియన్ నోడ్ నుంచి ఏవియన్ బండిల్ వస్తుంది కదా! దీన్నే బండిల్ ఆఫ్ ఫిష్ అంటాము. ఇది 2 బ్రాంచెస్‌గా విడిపోయి థిక్‌గా ఉంటుంది కదా! అందుకోసం అని చెప్పేసి ఇక్కడ మనకు చిన్న చిన్న థిన్ ఫైబర్స్ అనేది వస్తాయి. ఈ థిన్ ఫైబర్స్‌ని మనం ఏమంటాము? పుర్కింజే ఫైబర్స్ అనేసి అంటాం. ఈ పుర్కింజే ఫైబర్స్ సహాయంతో ఇంపల్సెస్ అనేది మయోకార్డియంలో ఉండేటువంటి ప్రతి సెల్‌కి కూడా ఇంపల్సెస్ పాస్ అయ్యేదానికి హెల్ప్ చేస్తుంది. దట్ ఈస్ వాట్ అబౌట్ ద నోడల్ టిష్యూ. నెక్స్ట్ మనం అరోటిక్ ఆర్చెస్ గురించి మాట్లాడుకుందాం. ఇప్పుడు హార్ట్ అనేది బేసిక్‌గా పల్సేటింగ్ ఏజెంట్ బ్లడ్‌ని పంప్ చేస్తా ఉంటుంది. బ్లడ్‌ని తీసుకెళ్లడానికి ఆర్చెస్ అంటే పాసింగ్ పైప్స్ అనేవి ఉంటాయన్నమాట. బ్లడ్‌ని లంగ్స్‌కి తీసుకెళ్ళడానికేమో మనకేముంటుంది పల్మనరీ ఆర్చ్ అనేది ఉంటుంది. బ్లడ్‌ని ఆహ్, బాడీ పార్ట్స్ తీసుకెళ్ళడానికి మనకు సిస్టమిక్ ఆర్చ్ అనేది ఉంటుందన్నమాట. పల్మనరీ ఆర్చ్ ఏం చేస్తుంది? డీఆక్సిజనేటెడ్ బ్లడ్‌ని తీసుకెళ్తుంది. పల్మనరీ ఆర్చ్ యొక్క ప్రైమరీ పర్పస్ ఏంటి? డీఆక్సిజనేటెడ్ బ్లడ్‌ని తీసుకెళ్ళడం. వేరస్ సిస్టమిక్ ఆర్చ్ యొక్క ప్రైమరీ పర్పస్ ఏంటి అంటే ఆక్సిజనేటెడ్ బ్లడ్‌ని తీసుకెళ్ళడం. బాడీ పార్ట్స్‌కి ఆక్సిజనేటెడ్ బ్లడ్‌ని తీసుకెళ్ళడం అనేది జరుగుతుంది. సో, ఇది ఇంటర్నల్ స్ట్రక్చర్ ఆఫ్ హార్ట్. సో, మనం ఏమి చూసాము అని ఒకసారి చూసినట్లయితే హార్ట్‌లో మనకు బేసిక్‌గా హార్ట్ యొక్క స్ట్రక్చర్‌ని తీసుకున్నట్లయితే ఇది కోన్ షేప్డ్ ఆర్గాను. వాళ్ళ ఫిస్ట్ సైజ్‌లో ఉంటుంది. లెఫ్ట్ వైపు టిల్ట్ అయ్యి ఉంటుంది. చెస్ట్ క్యావిటీలో ఉంటుంది. చెస్ట్ క్యావిటీనే మనం ఏమంటాము? మీడియాస్టర్నమ్ అనేసి అంటాం. హార్ట్ వాల్‌ని తీసుకున్నట్లయితే హార్ట్‌ని కవర్ చేస్తూ ఒక ప్రొటెక్టివ్ లేయర్ ఉంటుంది. దాన్ని పెరికార్డియం అంటాము. ఈ పెరికార్డియంలో మనకు 2 లేయర్స్ ఉంటాయి. ఒకటి ఫైబ్రస్ పెరికార్డియం, రెండోది సీరస్ పెరికార్డియం. ఈ సీరస్ పెరికార్డియం అనేది మళ్ళీ 2 విభాగాలుగా డివైడ్ అయి ఉంటుంది. ఒకటి పరైటల్ పెరికార్డియం, రెండోది విజరల్ పెరికార్డియం. సో, ఈ పరైటల్ పెరికార్డియంని విజరల్ పెరికార్డియంని సెపరేట్ చేస్తూ ఫ్లూయిడ్ ఉంటుంది. దాన్నే పెరికార్డియల్ ఫ్లూయిడ్ అంటాము. ఇది లూబ్రికేటింగ్‌గా పనిచేస్తుంది. షాక్ అబ్జార్బర్‌గా కూడా పనిచేస్తది. ఈ విజరల్ పెరికార్డియంని ఎపికార్డియం అని కూడా అంటాము. ఇది హార్ట్ వాల్ లోపలికి అటాచ్ అయిపోయి ఉంటుంది. దీని తర్వాత మయోకార్డియం వస్తుంది. ఎండోకార్డియం వస్తుంది. దాని తర్వాత దాని లోపల మనకు ఏట్రియా వెంట్రికల్స్ అవి మనకు ఉండడం అనేది జరుగుతుంది. ఇది హార్ట్ వాల్ గురించి. నెక్స్ట్ ఎక్స్టర్నల్ స్ట్రక్చర్‌ని తీసుకున్నట్లయితే హార్ట్‌లో మనకు 4 చాంబర్స్ ఉంటాయి. పైన ఉండేటువంటి వాటిని ఏట్రియం అంటాము. కింద ఉండేటువంటి వాటిని వెంట్రికల్స్ అనేసి అంటాం. అన్నమాట. ఏట్రియాని, వెంట్రికల్‌ని సెపరేట్ చేస్తూ కరోనరీ సల్కస్ ఉంటుంది. ఇందులో కరోనరీ వెయిన్ అనేది ఉంటుంది. రైట్ ఏట్రియంని, లెఫ్ట్ ఏట్రియంని మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఒక ఇయర్ లైక్ ప్రొజెక్షన్ వస్తుంది. దాన్ని మనము ఆరిక్యులర్ అపెండేజెస్ అనేసి అంటామన్నమాట. ఇంటర్నల్ స్ట్రక్చర్‌ని తీసుకున్నట్లయితే ఇక్కడ మనకు ఏట్రియా వెంట్రికలతో పాటు మనకు నోడల్ టిష్యూ అనేది ఉంటుంది. నోడల్ టిష్యూ అనేది స్పెషలైజ్డ్ టిష్యూ. ఇదేం చేస్తుంది? హార్ట్ పల్స్ రావడానికి కావాల్సిన వాటిని యాక్షన్ పొటెన్షియల్‌ని జనరేట్ చేస్తుంది. హార్ట్ నుంచి బ్లడ్ తీసుకెళ్లడానికి, హార్ట్‌కి బ్లడ్ తీసుకురావడానికి 2 ఆర్చెస్ ఉంటాయి. ఒకటి పల్మనరీ ఆర్చ్, రెండోది సిస్టమిక్ ఆర్చ్. పల్మనరీ ఆర్చ్ లంగ్స్‌కి తీసుకెళ్తుంది. సిస్టమిక్ ఆర్చ్ బ్లడ్‌ని బాడీ పార్ట్స్‌కి తీసుకెళ్లడం అనేది జరుగుతుంది. ఏట్రియా అనేది మనకు బ్లడ్ రిసీవింగ్ చాంబరు. లెఫ్ట్ సైడ్ ఏమో ఆక్సిజనేటెడ్ బ్లడ్ రిసీవ్ చేసుకుంటుంది. రైట్ సైడ్ ఏమో డీఆక్సిజనేటెడ్ బ్లడ్‌ని రిసీవ్ చేసుకోవడం అనేది జరుగుతుంది. ఏట్రియాను, వెంట్రికల్‌ని సెపరేట్ చేస్తూ మనకు వాల్వ్ అనేది ఉంటుంది. రైట్ సైడ్ ఏమో ట్రైకస్పిడ్ వాల్వ్ ఉంటుంది. లెఫ్ట్ సైడ్ ఏమో బైకస్పిడ్ వాల్వ్ ఉంటుంది. బైకస్పిడ్ వాల్వ్‌ని మనం మిట్రల్ వాల్వ్ అని కూడా అనడం అనేది జరుగుతుంది. కాకపోతే చిన్నతనంలో ఎంబ్రియోనిక్ స్టేజ్‌లో రైట్ ఏట్రియం నుంచి లెఫ్ట్ ఏట్రియం లోపలికి బ్లడ్ పాస్ అవ్వడానికి ఫొరామిన్ వాల్వ్ ఉంటుంది. బట్ ఇది అడల్ట్ ఎంబ్రియో గ్రో అవ్వను అంటే పెద్దగా అయ్యాక అది వాల్వ్ అనేది క్లోజ్ అయిపోయి చిన్న డిప్రెషన్ లాగా ఫార్మ్ అవుతుంది. దాన్ని ఫోజా ఓవాలిస్ అనేసి అంటాం. సో, వెంట్రికల్ మనం చూసుకున్నట్లయితే వెంట్రికల్ లోపల ఒక రిడ్జెస్‌గా కనిపిస్తాయి. ఈ రిడ్జెస్‌ని మనం ఏమంటాము అంటే కాలమ్నే కార్నియా అంటాం. ఈ కాలమ్నే కార్నియా నుంచి ఒక ట్రయాంగులర్ షేప్ మజిల్స్ అనేవి కోన్ షేప్ అంటే ఇక్కడ మజిల్స్ అనేవి రిడ్జెస్ అనేవి ఫార్మ్ అవుతాయి. వాటిని మనము పాపిల్లరీ మజిల్స్ అంటాం. పాపిల్లరీ మజిల్స్ నుంచి బైకస్పిడ్, ట్రైకస్పిడ్ వాల్వ్‌కి కనెక్ట్ చేస్తూ కార్డియాటినిడియా అనేది మనకి ఇక్కడ కనిపించడం అనేది జరుగుతుంది. ఇంకా హార్ట్ లోపల స్పెషలైజ్డ్ టిష్యూస్ ఉంటాయి. నోడల్ టిష్యూ అంటాము. ఎస్ఏఎన్ నోడ్, ఏవిఎన్ నోడ్. ఇది సెల్ఫ్‌గా ఇంపల్సెస్‌ని జనరేట్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. ఎస్ఏఎన్ నోడ్ ఏట్రియాలో ఇంపల్సెస్‌ని జనరేట్ చేస్తుంది. ఎస్ఏఎన్ నోడ్ నుంచి వచ్చిన ఇంపల్సెస్‌ని వెంట్రికల్ మొత్తం స్ప్రెడ్ చేయడం అనేది జరుగుతుంది. త్రూ బండిల్ ఆఫ్ ఫిష్ అండ్ పర్కింజే ఫైబర్స్ ద్వారా ఇది చేస్తుందన్నమాట.
హార్ట్‌లో ఉండేటువంటి బ్లడ్‌ని పాస్ చేయడానికి అరోటిక్ ఆర్చెస్ అనేది ఉంటాయి. సో, బ్లడ్ లంగ్స్‌కి తీసుకెళ్ళడానికి పల్మనరీ ఆర్చ్ హెల్ప్ చేస్తే, బ్లడ్‌ని బాడీ పార్ట్స్‌కి తీసుకెళ్ళడానికి సిస్టమిక్ ఆర్చ్ అనేది హెల్ప్ చేయడం అనేది జరుగుతుంది. దీన్ని మనము ఒక సింపుల్ స్టోరీ ద్వారా గుర్తుపెట్టుకునేటువంటి ప్రయత్నం అనేది చేద్దామనమాట. ఇప్పుడు మనము బేసిక్‌గా ఒక ఇల్లుంది. ఈ ఇంటి లోపల ఆ ఇంటి లోపల మనకు 4 చాంబర్స్ ఉన్నాయి. అంటే అప్‌స్టేర్స్‌లో ఉండేటువంటి చాంబర్స్‌ని అప్‌స్టేర్‌లో 2 చాంబర్స్ ఉన్నాయి. డౌన్ స్టేర్స్‌లో 2 చాంబర్స్ ఉన్నాయి. అప్‌స్టేర్‌లో ఉండేటువంటి చాంబర్స్ మనం ఏట్రియం అనేసి అంటాము. రైట్ సైడ్ ఉండేదాన్ని రైట్ ఏట్రియం అంటాము. లెఫ్ట్ సైడ్ ఉండేదాన్ని లెఫ్ట్ ఏట్రియం అంటాం అనేది జరుగుతుంది. అదే విధంగా డౌన్ స్టేర్‌లో ఉండేటువంటి చాంబర్స్‌ని రైట్ వెంట్రికల్ అంటాము. లెఫ్ట్ వెంట్రికల్ అనేసి అంటాం. సో, ఈ ఇంటి చుట్టూ ఒక కాంపౌండ్ వాల్ అనేది ఉంటుంది. ఈ కాంపౌండ్ వాల్‌ని మనం ఏమంటాము? పెరికార్డియం అంటాం. ఈ కాంపౌండ్ వాల్‌ని పెరికార్డియం అంటాం. తర్వాత ఈ కాంపౌండ్ వాల్‌కి, ఇంటిలో ఉండేటువంటి వాల్‌కి మధ్యలో వాటర్ ఉంటుంది. ఆ వాటర్‌ని మనము పెరికార్డియల్ ఫ్లూయిడ్ అంటాం. పెరికార్డియల్ ఫ్లూయిడ్ అంటాం. ఇప్పుడు ఇంటి యొక్క వాల్‌ని చూసినట్లయితే ఫస్ట్ ఏమో మనకు పెయింటింగ్ అనేది కనిపిస్తుంది. ఈ పెయింటింగ్‌నే మనం ఏమంటాము? ఎపికార్డియం అంటాం. దాని తర్వాత మనకు సిమెంట్ కనిపిస్తుంది. ఈ సిమెంట్ లేయర్‌ని మనం ఏమంటాము? మయోకార్డియం అంటాం. దాని తర్వాత బ్రిక్స్ కనిపిస్తాయి. ఈ బ్రిక్స్‌ని మనం ఏమంటాము? ఎండోకార్డియం అంటాం. ఎండోకార్డియం అంటాం. ఇప్పుడు అప్‌స్టేర్స్‌లో 2 చాంబర్స్‌కి మధ్యలో ఒక వాల్ ఉంటుంది. ఈ వాల్‌ని ఏట్రియల్ సెప్టా, ఇంటర్ ఏట్రియల్ సెప్టా అంటాం. వెంట్రికల్స్‌లో కూడా మధ్యలో ఒక వాల్ ఉంటుంది. దీన్ని వెంట్రికల్ సెప్టా అంటాము. ఏట్రియాని, వెంట్రికల్‌ని సెపరేట్ చేస్తూ కనెక్టింగ్ అంటే ఫస్ట్ ఫ్లోర్ నుంచి సెకండ్ ఫ్లోర్‌కి రావడానికి ఒక కనెక్టర్ ఉంటుంది. దీన్ని కరోనరీ సల్కస్ అంటాం. దీన్నేమంటాము? కరోనరీ సల్కస్ అనేసి అంటామనమాట. నెక్స్ట్ మామూలుగా ఏం జరుగుతుంది అంటే విజిటర్స్ వస్తూ ఉంటారు. ఎప్పుడు టైర్డ్‌గా ఉండేటువంటి విజిటర్సు రైట్ ఏట్రియం లోపలికి వస్తారు. ఈ పీపుల్ టైర్డ్‌గా ఉండేటువంటి పీపుల్ బేసిక్‌గా. డీఆక్సిజనేటెడ్ పీపుల్. బాగా యాక్టివ్‌గా ఉండేటువంటి పీపుల్ లెఫ్ట్ ఏట్రియం లోపలికొస్తారు. హ్యాపీ పీపుల్ అని చెప్పొచ్చు. హ్యాపీ పీపుల్ అని చెప్పొచ్చు. వీళ్ళు రైట్ ఏట్రియం లోపలికొచ్చిన వాళ్ళు రైట్ వెంట్రికల్‌కొస్తారు. లెఫ్ట్ ఏట్రియం లోపలికొచ్చిన వాళ్ళు లెఫ్ట్ వెంట్రికల్ లోపలికి రావడం అనేది జరుగుతుంది. ఆ తర్వాత రైట్ ఏట్రియం లోపలికి వచ్చాక, రైట్ వెంట్రికల్ లోపలికి వచ్చాక, రైట్ వెంట్రికల్ నుంచి పల్మనరీ ఆర్చ్ ద్వారా, పల్మనరీ ఆర్చ్ ద్వారా వీళ్ళని హాస్పిటల్‌కి పంపిస్తాం. టైర్డ్‌గా ఉన్నారు గదా! ఆ హాస్పిటల్ పేరు లంగ్స్. యాక్టివ్‌గా ఉండేటువంటి పీపుల్‌ని సిస్టమిక్ ఆర్చ్ ద్వారా టూర్‌కి పంపిస్తాము. ఆ టూర్ పేరేంటి అంటే బాడీ పార్ట్స్. ఇలా మనం ఒక చిన్న స్టోరీ ద్వారా గుర్తుపెట్టుకున్నట్లయితే ఈజీగా అర్థమవుతుందనమాట. సో, నెక్స్ట్ వర్కింగ్ ఆఫ్ హార్ట్. హార్ట్ యొక్క ప్రైమరీ పర్పస్ ఏంటి అంటే బ్లడ్‌ని పంప్ చేయడం అనేది జరుగుతుంది. వర్కింగ్ ఆఫ్ హార్ట్‌లో ఉండేటువంటి ఈవెంట్స్‌ని మనం 4 స్టెప్స్‌గా డివైడ్ చేయడం అనేది జరుగుతుంది. ఫస్ట్ స్టెప్ ఏంటి అంటే జనరేషన్ అండ్ కండక్షన్ ఆఫ్ యాక్షన్ పొటెన్షియల్. రెండోది ఏంటి అంటే కార్డియాక్ సైకిల్. మూడోది ఏంటి అంటే కార్డియాక్ అవుట్‌పుట్. నాలుగోది ఏంటి అంటే డబుల్ సర్క్యులేషన్. జనరేషన్ అండ్ కండక్షన్ ఆఫ్ యాక్షన్ పొటెన్షియల్. సో, ఇందాక మనం చెప్పుకున్నట్లు హార్ట్ అనేది పల్సేటింగ్ ఆర్గాన్. పల్సేటింగ్ ఆర్గాన్ కాబట్టి ఎక్కడో ఒక చోట యాక్షన్ పొటెన్షియల్ అనేది జనరేట్ అవ్వాలి. ఈ యాక్షన్ పొటెన్షియల్ ఎస్ఐఎన్ నోడ్ జనరేట్ చేయడం అనేది జరుగుతుంది. ఇది ఎస్ఐఎన్ నోడ్ జనరేట్ చేసినటువంటి యాక్షన్ పొటెన్షియల్‌ని మొత్తం ఏట్రియా అంతా గూడా స్ప్రెడ్ చేయడం అనేది జరుగుతుంది. కాకపోతే ఏట్రియా నుంచి వెంట్రికల్ వరకు స్ప్రెడ్ అవ్వదు. అందువలన ఇక్కడ మనకొక ఏవిఎన్ నోడ్ ఉంటుంది. ఏవిఎన్ నోడ్ ఇక్కడ ఉన్నటువంటి యాక్షన్ పొటెన్షియల్‌ని తీసుకొనేసి బండిల్ ఆఫ్ హిస్ ద్వారా రైట్ సైడ్ ఉండేటువంటి వెంట్రికల్‌కి, లెఫ్ట్ సైడ్ ఉండేటువంటి వెంట్రికల్‌కి దాన్ని ట్రాన్స్‌మిట్ చేయడం అనేది జరుగుతుంది. సో, సైకిల్. ఒక హెల్తీ హ్యూమన్ బీయింగ్ యొక్క హార్టు ఒక నిమిషానికి 72 టైమ్స్ అనేది పల్స్ చేస్తుంది. అంటే 60 సెకండ్స్‌లో 72 టైమ్స్ పల్స్ చేస్తుంది. అంటే ఒక హార్ట్ బీట్‌కి మనకు అప్రాక్సిమేట్‌లీ 0.8 సెకండ్స్ టైం పడుతుంది. ఈ 0.8 సెకండ్స్ టైంలో మనకు 3 ఫేజెస్ అనేవి జరుగుతాయి. ఫస్ట్ వన్ ఏంటి అంటే ఏట్రియల్ సిస్టోల్, రెండోది ఏంటి అంటే వెంట్రికల్ సిస్టోల్, మూడోది ఏంటి అంటే కార్డియాక్ డయాస్టోల్. ఏట్రియల్ సిస్టోల్‌కి ఇక్కడ చూసినట్లయితే ఏట్రియల్ సిస్టోల్‌కి 0.1 సెకండ్స్ పడుతుంది. వెంట్రికల్ సిస్టోల్‌కి 0.4 సెకండ్స్ పడుతుంది. కార్డియాక్ డయాస్టోల్‌కి 0.4 సెకండ్స్ టైం అనేది పడుతుందనమాట. సో, ఫస్ట్ మనం ఏట్రియల్ సిస్టోల్ గురించి చెప్పుకుందాం. ఏట్రియల్ సిస్టోల్ అంటే ఏంటి? ఫస్ట్ ఇక్కడ ఎస్ఏఎన్ నోడ్ మనకు యాక్షన్ పొటెన్షియల్‌ని జనరేట్ చేసి దాన్ని ఏం చేస్తుంది? త్రూ ఔట్ ద ఏట్రియా ఇది పాస్ చేస్తుంది. త్రూ ఔట్ ద ఏట్రియా ఇది పాస్ చేస్తుంది.
ఈ పాస్ చేసేటప్పుడు ఇక్కడ ఏం జరుగుతుంది అంటే ఏట్రియాల్ సిస్టోల్ జరిగినప్పుడు మనకి ఇక్కడ ఉండేటువంటి వెంట్రికల్స్‌ని, ఏట్రియాని సెపరేట్ చేస్తూ బైకస్పిడ్ వాల్స్, ట్రైకస్పిడ్ వాల్స్ ఉంటాయి అని చెప్పుకున్నాం. ఇవి ఓపెన్‌లో ఉంటాయి. ఎప్పుడైతే యాక్షన్ పొటెన్షియల్ జనరేట్ అవుతుందో అప్పుడు ఎస్ఏఎన్ నోడ్ కాంట్రాక్షన్ జరుగుతుంది. కిందకొస్తుంది. కాంట్రాక్షన్ జరుగుతుంది. ఏట్రియల్ సిస్టోల్ కాంట్రాక్షన్ జరిగినప్పుడు ఏట్రియాలో ఉండేటువంటి బ్లడ్ అంతా ఎక్కడికొస్తుంది? వెంట్రికల్ లోపలికి రావడం అనేది జరుగుతుంది. ఎంత పర్సెంటేజ్ ఆఫ్ బ్లడ్ వస్తుంది? 30% ఆఫ్ ద బ్లడ్ వస్తుంది. అంటే ఏట్రియల్ సిస్టోల్‌కు ముందే వెంట్రికల్ లోపల 70% ఆఫ్ ద బ్లడ్ ఫిల్ అయిపోతుంది. దీన్ని ఏట్రియల్ సిస్టోల్ అంటాం. ఏట్రియల్ సిస్టోల్‌లో ఈ వాల్స్ ట్రైకస్పిడ్, బైకస్పిడ్ వాల్స్ ఓపెన్ అయ్యి ఉంటాయి. 30% ఆఫ్ ద బ్లడ్ ఏట్రియా నుంచి వెంట్రికల్ లోపలికి రావడం అనేది జరుగుతుంది. అంటే సెకండ్ వన్ ఏంటి? వెంట్రికులర్ సిస్టోల్. వెంట్రికల్ సిస్టోల్ అంటే ఏం జరుగుతుంది? సో, ఇప్పుడు ఇక్కడ నుంచి బ్లడ్ అనేది మొత్తం ఇక్కడికొచ్చేసింది గదా! సో, వెంట్రికల్ మొత్తం ఫిల్ అయిపోయింది. ఇక్కడి వరకు ఫిల్ అయిపోయింది. ఇటువైపు వెంట్రికల్ ఫిల్ అయిపోయింది. ఫిల్ అయిపోయిన తర్వాత బ్యాక్ ఫ్లో అవ్వకుండా అంటే వెంట్రికల్ నుంచి బ్లడ్ వెనక్కెళ్ళకుండా ఇక్కడ ఉండేటువంటి ట్రైకస్పిడ్ వాల్స్, ఇక్కడ ఉండేటువంటి బైకస్పిడ్ వాల్స్ క్లోజ్ అయిపోతాయి. ఎప్పుడైతే ఈ వాల్స్ క్లోజ్ అయిపోతాయో అప్పుడు మనకొక సౌండ్ వస్తుంది. దాన్నే ఫస్ట్ హార్ట్ బీట్ అంటాము. అదే లబ్ అనేటువంటి సౌండ్ అనమాట. సో, ఇప్పుడు వెంట్రుకల్లో ఈ వాల్స్ ఎప్పుడైతే క్లోజ్ అయిపోతాయో, ఈ వెంట్రుకల్లో ప్రెషర్ ఎక్కువైపోతుంది. ఆ ప్రెషర్ వల్ల ఇక్కడ ఉండేటువంటి సిస్టమిక్ ఆర్చ్, పల్మనరీ ఆర్చ్‌లో ఉండేటువంటి సెమీ లూనార్ వాల్స్ ఓపెన్ అయిపోయేసి, ఇక్కడ నుంచి బ్లడ్ మనకి ఎక్కడికి పాస్ అవుతుంది? సిస్టమిక్ ఆర్చ్, పల్మనరీ ఆర్చెస్‌లోకి పాస్ అవ్వడం అనేది జరుగుతుంది. బ్లడ్ పైకి అంటే వెంట్రికల్స్ నుంచి ఆర్చెస్‌లోకి వెళ్ళడం అనేది జరుగుతుంది. దీన్నే మనం ఏమంటాము? వెంట్రికల్ సిస్టోల్ అంటాం. అంటే వెంట్రికల్ సిస్టోల్ అంటే ఎస్ఏఎన్ నోడ్ నుంచి మనకు యాక్షన్ పొటెన్షియల్ ఏవిఎన్ నోడ్‌కొస్తది. ఎప్పుడైతే ఏవిఎన్ నోడ్‌కొస్తుందో అప్పుడు అది బండిల్ ఆఫ్ ఫిష్ ద్వారా రైట్ వెంట్రికల్, లెఫ్ట్ వెంట్రికల్ కాంట్రాక్ట్ అవ్వడానికి హెల్ప్ చేస్తుంది. ఎప్పుడైతే రైట్ వెంట్రికల్, లెఫ్ట్ వెంట్రికల్ కాంట్రాక్ట్ అవుతాయో ఆ ప్రెషర్‌కి బ్లడ్ ఏమవుతుంది? ఆర్చెస్ లోపలికి వెళ్తుంది. సిస్టమిక్ ఆర్చ్, పల్మనరీ ఆర్చెస్ లోపలికి వెళ్తుంది. దీన్నే మనం ఏమంటాము? వెంట్రికులర్ సిస్టోల్ అంటాం. ఈ వెంట్రికల్ సిస్టోల్‌కి మనకు 0.3 సెకండ్స్ టైమ్ అనేది పడుతుంది. నెక్స్ట్ ఫేజ్ ఏంటి అంటే కార్డియాక్ డయాస్టోల్. ఇప్పుడు వెంట్రికల్ ఎంప్టీ అయిపోయాయి. ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ ఎప్పుడైతే ఇక్కడ వెంట్రికల్ సిస్టోల్ జరుగుతుందో అట్ ద సేమ్ టైమ్ ఏట్రియా అనేది రిలాక్స్డ్ స్టేట్ లోపలికొస్తుంది. ఏట్రియా రిలాక్స్డ్ స్టేట్‌లోకొస్తుంది. వెంట్రికల్ ఏమో కాంట్రాక్షన్ స్టేట్ లోపలికి వెళ్తుందనమాట. నెక్స్ట్ కార్డియాక్ డయాస్టోల్. కార్డియాక్ డయాస్టోల్‌లో ఏం జరుగుతుంది? ఇప్పుడు బ్లడ్ మొత్తము ఇక్కడ నుంచి ఇక్కడికెళ్ళిపోయింది. ఇక్కడ నుంచి ఇక్కడికెళ్ళిపోతే వెంట్రికల్ లోపల ప్రెషర్ అనేది రెడ్యూస్ అయిపోతుంది. ఆ రెడ్యూస్డ్ ప్రెషర్ వల్ల బ్లడ్ వెనక్కి రాకుండా ఇక్కడ ఉండేటువంటి సెమీ లూనార్ వాల్స్ క్లోజ్ అయిపోతాయి. బోత్ సిస్టమిక్ ఆర్చ్‌లో ఉండేటువంటి వాల్స్, పల్మనరీ ఆర్చ్‌లో ఉండేటువంటి వాల్స్ క్లోజ్ అవుతాయి. ఎప్పుడైతే ఈ వాల్స్ క్లోజ్ అవుతాయో అప్పుడు డబ్ అనేటువంటి సెకండ్ హార్ట్ బీట్ అనేది మనకు వినిపిస్తుంది. ఎప్పుడైతే ఈ వాల్స్ క్లోజ్ అవుతాయో అప్పుడు ఏం జరుగుతుంది? ఇక్కడ ఉండేటువంటి ట్రైకస్పిడ్ వాల్స్, బైకస్పిడ్ వాల్స్ ఓపెన్ అయిపోతాయి. ఓపెన్ అయిపోయినప్పుడు మనకిక్కడ వెంట్రికల్ అనేది రిలాక్స్డ్ స్టేట్ లోపలికి వస్తుంది. ఈ రిలాక్స్డ్ స్టేట్ అంటే 2 వెంట్రికల్స్ ఒకేసారి రిలాక్స్డ్ స్టేట్‌లోకి వస్తాయి కాబట్టి దీన్ని కార్డియాక్ డయాస్టోల్ లేదా జాయింట్ డయాస్టోల్ అనేసి అంటామనమాట. దీనికి 0.4 సెకండ్స్ ఆఫ్ టైమ్ అనేది పడుతుంది. దిస్ ఈస్ అబౌట్ ద కార్డియాక్ డయాస్టోల్. నెక్స్ట్ ఎంత అమౌంట్ ఆఫ్ బ్లడ్ ఒకసారి వెంట్రుకల లోపలికి వెళ్ళడం అనేది జరుగుతుంది. సో, బ్లడ్ ఒక్కసారి వెంట్రుకలు పంప్ చేస్తే దాన్ని స్ట్రోక్ వాల్యూమ్ అంటాం. అంటే ఎంత అమౌంట్ ఆఫ్ బ్లడ్‌ని వెంట్రుకలు పంప్ చేస్తుంది ఒక హార్ట్ బీట్ అప్పుడు దాన్ని స్ట్రోక్ వాల్యూమ్ అంటాం. ఈ స్ట్రోక్ వాల్యూమ్ ఏంటి అంటే 70 ఎంఎల్ ఒక్కసారికి వెంట్రుకలు 70 ఎంఎల్ ఆఫ్ బ్లడ్‌ని పంప్ చేస్తుంది. ఒక నిమిషానికి గుండె ఎన్ని సార్లు కొట్టుకుంటుంది? 72 టైమ్స్ కొట్టుకుంటుంది. అంటే 70 ఎంఎల్ ఇంటూ 72 టైమ్స్ చేసినట్లయితే మనకు అప్రాక్సిమేట్‌లీ ఒక నిమిషానికి 5040 ఎంఎల్ అంటే అప్రాక్సిమేట్‌లీ 5 లీటర్స్ ఆఫ్ బ్లడ్ అనేది హార్ట్ లోపలికి హార్ట్ పంప్ చేయడం అనేది జరుగుతుందనమాట. దీన్నే మనం ఏమంటాము? కార్డియాక్ అవుట్‌పుట్ అనేసి అంటాం. అంటే ఇంతకంటే తక్కువగా హార్ట్ పంప్ చేస్తుంది అంటే హార్ట్ యొక్క ఎఫిషియన్సీలో ఏదో ప్రాబ్లమ్ ఉంది అనేసి మనం అర్థం చేసుకోవడం అనేది జరుగుతుంది. సో, దిస్ ఈస్ ఆల్ అబౌట్ ద వర్కింగ్ ఆఫ్ హార్ట్. సో, వర్కింగ్ ఆఫ్ హార్ట్‌లో మనం చూసుకున్నట్లయితే మనకు ఫస్ట్ పాయింట్ ఏంటి అంటే యాక్షన్ పొటెన్షియల్ జనరేట్ అవుతుంది. ఎస్ఏఎన్ నోడ్ దగ్గర యాక్షన్ పొటెన్షియల్ జనరేట్ అవుతుంది. ఇది ఏట్రియల్ కాంట్రాక్షన్‌కి హెల్ప్ చేస్తుంది. తరువాత ఇది ఆహ్, ఏవిఎన్ నోడ్‌కి పాస్ చేస్తుంది. ఏవిఎన్ నోడ్ నుంచి సో, కార్డియాక్ సైకిల్‌ని మనం చూసుకున్నట్లయితే దీన్ని 3 ఫేజెస్‌గా డివైడ్ చేస్తాము. ఏట్రియల్ సిస్టోల్, తర్వాత వెంట్రికల్ సిస్టోల్, కార్డియాక్ డయాస్టోల్. ఏట్రియల్ సిస్టోల్‌కి 0.1 సెకండ్స్ టైమ్ పడితే వెంట్రికల్ సిస్టోల్‌కి 0.4 సెకండ్స్ టైమ్ పడుతుంది. కార్డియాక్ డయాస్టోల్‌కి 0.4 సెకండ్స్ ఆఫ్ టైమ్ అనేది పడుతుంది. ఎస్ఏఎన్ నోడ్‌లో నుంచి మనకు యాక్షన్ పొటెన్షియల్ జనరేట్ అయిన తర్వాత 30% ఆఫ్ ద బ్లడ్ ఏమవుతుంది? వెంట్రికల్ లోపలికి రావడం అనేది జరుగుతుంది. దీన్ని ఏట్రియల్ సిస్టోల్ అంటాం. వెంట్రికల్ సిస్టోల్‌లో ఏం జరుగుతుంది? బ్లడ్ వెంట్రికల్స్ నుంచి సిస్టమిక్ ఆర్చెస్‌లోకి పల్మనరీ ఆర్చ్, సిస్టమిక్ ఆర్చ్ లోపలికి వెళ్తుందనమాట. దీనికి 0.3 సెకండ్స్ టైమ్ అవుతుంది. బ్లడ్ బ్యాక్ ఎళ్ళకుండా ట్రైకస్పిడ్, బైకస్పిడ్ వాల్స్ క్లోజ్ అవుతాయి.
ఎప్పుడైతే ట్రైకస్పిడ్, బైకస్పిడ్ వాల్వ్స్ క్లోజ్ అవుతాయో లబ్ అనేటువంటి సౌండ్ మనకు రావడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ కార్డియాక్ డయాస్టోల్ అంటే బ్లడ్ అంతా కూడా సెమిలునార్ వాల్వ్స్ ఓపెన్‌లో ఉండి సిస్టమిక్ ఆర్టరీస్‌లోకి వెళ్ళిపోయాక మళ్ళీ వెనక్కి రాకుండా బ్లడ్ ఇక్కడ ఉండేటువంటి సెమిలునార్ వాల్వ్స్ క్లోజ్ అవుతాయి. అప్పుడు మనకు డబ్ అనేటువంటి సౌండ్ వస్తుంది. ఇప్పుడు ఆహ్, వెంట్రికల్స్ రిలాక్స్డ్ స్టేట్‌లోకి వస్తాయి. దీన్నే మనం జాయింట్ డయాస్టోల్ అంటాం. దీనికి 0.4 సెకండ్స్ టైమ్ అనేది పడుతుంది. కార్డియాక్ అవుట్‌పుట్ అంటే ఒక నిమిషంలో ఎంత అమౌంట్ ఆఫ్ బ్లడ్ ఎళ్తుంది. సో, ఒకసారి వెంట్రికల్ 70 ఎంఎల్ ఆఫ్ బ్లడ్‌ని మనం పంప్ చేసినట్లయితే టోటల్‌గా ఒక నిమిషానికి 72 టైమ్స్ హార్ట్ పల్స్ అవుతుంది కాబట్టి 70 × 72 అప్రాక్సిమేట్‌లీ 5 లీటర్స్ ఆఫ్ బ్లడ్ అనేది మనకు హార్ట్ ద్వారా పంప్ చేయడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ మనం చూసినట్లయితే అసలు బ్లడ్ సర్క్యులేషన్ అనేది ఏ విధంగా జరుగుతుంది? ఇది బ్లడ్ సర్క్యులేషన్. సో, ఈ పిక్చర్‌లో మనం చూసినట్లయితే ఇక్కడ మనకు రైట్ ఏట్రియం ఫస్ట్ బ్లడ్ డీఆక్సిజనేటెడ్ బ్లడ్ బాడీ పార్ట్స్ నుంచి వెయిన్స్ ద్వారా డీఆక్సిజనేటెడ్ బ్లడ్ రైట్ ఏట్రియం లోపలికొస్తుంది. ఏట్రియం నుంచి బైకస్పిడ్ ఇక్కడ ఉండేటువంటి ట్రైకస్పిడ్ వాల్వ్స్ ఓపెన్ అయిపోయేసి రైట్ వెంట్రికల్ లోపలికి వెళ్ళడం అనేది జరుగుతుంది. అంటే డీఆక్సిజనేటెడ్ బ్లడ్ ఒకసారి ఎంటర్ అవుతుంది. డీఆక్సిజనేటెడ్ బ్లడ్ ఒకసారి ఎగ్జిట్ అవుతుంది. ఎక్కడికి ఎగ్జిట్ అవుతుంది? రైట్ వెంట్రికల్ నుంచి లంగ్స్‌కి ఎగ్జిట్ అవుతుంది. ఇది ఒక సర్క్యులేషన్. అంటే ఎక్కడ కూడా డీఆక్సిజనేటెడ్ బ్లడ్, ఆక్సిజనేటెడ్ బ్లడ్ మిక్స్ అవ్వడం లేదు. సో రైట్ వెంట్రికల్ నుంచి డీఆక్సిజనేటెడ్ బ్లడ్ పల్మనరీ ఆర్టరీ ద్వారా ఎక్కడికెళ్తుంది? లంగ్స్ లోపలికి ఎళ్తుంది. అక్కడ ఆక్సిజన్, కార్బన్ డయాక్సైడ్ ఎక్స్‌చేంజ్ అవ్వడం అనేది జరుగుతుంది. ఇక్కడ తర్వాత ఆక్సిజనేటెడ్ బ్లడ్ ఎక్కడికొస్తుంది? మనకు పల్మనరీ వెయిన్స్ ద్వారా లెఫ్ట్ ఏట్రియం లోపలికొస్తుంది. లెఫ్ట్ ఏట్రియం నుంచి లెఫ్ట్ వెంట్రికల్‌కొస్తుంది. లెఫ్ట్ వెంట్రికల్ నుంచి అంటే ఇక్కడ ఆక్సిజనేటెడ్ బ్లడ్ ఒకసారి ఎంటర్ అవుతుంది. మళ్ళీ లెఫ్ట్ వెంట్రికల్ నుంచి ఎగ్జిట్ అవుతుంది. ఎక్కడికి ఎగ్జిట్ అవుతుంది? బాడీ పార్ట్స్‌కి ఎగ్జిట్ అవుతుంది. దీని ద్వారా అరోటా ద్వారా వెళ్తుంది. దీన్ని ఏమంటాము? సిస్టమిక్ సర్క్యులేషన్ అంటాం. అంటే ఆక్సిజనేటెడ్ బ్లడ్ ఒకసారి ఎంటర్ అవుతుంది. ఇంకొకసారి ఎగ్జిట్ అవుతుంది. కాబట్టి ఇది ఒక సర్క్యులేషన్. సో, ఇది ఒక ఫస్ట్ సర్క్యులేషన్. ఇది ఒక సెకండ్ సర్క్యులేషన్. 2 సర్క్యులేషన్స్ జరుగుతున్నాయి కాబట్టి దీన్ని డబుల్ సర్క్యులేషన్ అనేసి అంటాం. సో, ఫస్ట్ వన్ ఏంటి? రైట్ ఏట్రియం ద్వారా డీఆక్సిజనేటెడ్ బ్లడ్ రైట్ వెంట్రికల్ లోపలికెళ్తుంది. తర్వాత పల్మనరీ ఆర్టరీ ద్వారా బయటకెళ్ళిపోయి లంగ్స్ లోపలికెళ్తుంది. అక్కడ డీఆక్సిజనేటెడ్ బ్లడ్ ఆక్సిజనేటెడ్ బ్లడ్‌గా మారిపోయి లంగ్స్ నుంచి పల్మనరీ వెయిన్ ద్వారా లెఫ్ట్ ఏట్రియం లోపలికి ఎంటర్ అవుతుంది. లెఫ్ట్ ఏట్రియం నుంచి లెఫ్ట్ వెంట్రికల్‌కొస్తుంది. లెఫ్ట్ వెంట్రికల్ నుంచి ఎగ్జిట్ అవుతుంది అరోటా ద్వారా. అరోటా ద్వారా ఎగ్జిట్ అయ్యి బాడీ పార్ట్స్‌కెళ్తుంది. సో, ఆక్సిజనేటెడ్ బ్లడ్ సర్క్యులేషన్‌ని మనం ఏమంటాము? సిస్టమిక్ సర్క్యులేషన్ అంటాం. వెరాజ్ డీఆక్సిజనేటెడ్ బ్లడ్ సర్క్యులేషన్‌ని మనం ఏమంటాము అంటే పల్మనరీ సర్క్యులేషన్. ఈ విధంగా 2 డిఫరెంట్ వే ఆఫ్ సర్క్యులేషన్. డీఆక్సిజనేటెడ్ బ్లడ్ ఒక వేలో ఎళ్తుంది. ఆక్సిజనేటెడ్ బ్లడ్ ఒక వేలో ఎళ్తుంది. కాబట్టి దీన్ని మనం ఏమంటాము అంటే డబుల్ సర్క్యులేషన్ అని చెప్పడం అనేది జరుగుతుంది. సో, ఐ హోప్ ఆల్ అబౌట్ ద స్ట్రక్చర్ ఆఫ్ హార్ట్ అండ్ వర్కింగ్ ఆఫ్ హార్ట్. సో, మేము దీనికోసం క్విక్ మెమరీ కోసం ఫ్లాష్ కార్డ్స్, క్విజెస్ అనేవి డిస్క్రిప్షన్‌లో ఉన్నటువంటి లింక్‌లో ఇచ్చాము. ఆ లింక్‌ని క్లిక్ చేయండి. ప్లస్ క్విక్ రివిజన్ కోసము స్ట్రక్చర్ ఆఫ్ హార్ట్ యాస్ వెల్ యాస్ వర్కింగ్ ఆఫ్ హార్ట్ యొక్క మైండ్ మ్యాప్స్‌ని మీరు డిస్క్రిప్షన్‌లో ఉండేటువంటి లింక్స్ ద్వారా ఫైండ్ ఔట్ చేయండి. ఓకే. థాంక్ యూ. హ్యాపీ రీడింగ్.